Audio Jungle. వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లాను వేగంగా అభివృద్ధి చేసి చూపిస్తా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పోలవరం ముంపు ప్రాంత ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలని ముంపు ప్రాంత ఉద్యోగుల డిమాండ్. రాజయ్య బర్తరఫ్పై మండిపడ్డ దళిత సంఘాలు. రాజయ్యను వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవాలి. మందకృష్ణ మాదిగ. ఖమ్మం జిల్లాలో వేగంగా అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టి వాటిని పూర్తి చేస్తానని, మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరిస్తానని తుమ్మల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు కలెక్టరేట్లోని ప్రజ్ఞా మందిరంలో కలెక్టర్ ఇలంబర్ది, ఎమ్మెల్యే బాలసాని లక్ష్మీనారాయణలతో పాటు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయ పేరుతో జిల్లాలో ఉన్నటువంటి చెరువులను పునరుద్ధరిస్తామని, సాగునీటి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రైతులకు సాగు కష్టాలు తీర్చుతామన్నారు. జిల్లాలో వివిధ పనులను త్వరగా పూర్తి చేయవలసి ఉందని తుమ్మల పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. 585 చెరువులు ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించారు. ఇంకా మిగతా 900లో ఉన్నటువంటి మిగతా చెరువుల్ని ఈ వారం 10 రోజుల్లో ఎస్టిమేట్స్ అయిపోయి, ఇన్వెస్టిగేషన్స్ అయిపోయి టెండర్స్కి అందుకోబోతున్నాయి. వీటిలో ఇప్పటికే 186 చెరువుల్ని టెండర్స్ పిలవటం జరిగింది. వీటిని పూర్తి స్థాయిలో ఈ నెలాఖరికి అన్నింటినీ కూడా పూర్తి చేసి 900 చెరువులు ప్రభుత్వ ఆమోదం కోసం పంపించడం, ఆమోదించిన అన్నింటినీ టెండర్స్ పిలవటం, టెండర్స్ పిలిచిన అన్ని కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ఆ శాఖ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎస్ఏపిఆర్లో ఉన్నటువంటి చెడిపోయినటువంటి అన్ని రోడ్స్ని గతంలో పిఎంజిఎస్వై, నబార్డ్ అనేక పథకాల కింద చేసినటువంటి రోడ్లు కూడా గత 10 సంవత్సరాల్లో విచ్ఛిన్నమైపోయినాయి, విధ్వంసం అయిపోయినాయి. వాటినన్నింటినీ కూడా రెన్యువల్స్ కోసం, రిపేర్స్ కోసం శాంక్షన్ ఇచ్చాం. అవన్నీ కూడా టెండర్స్ పిలవటం జరిగింది. 1-2 నెంబర్స్లో ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఉన్న దగ్గర లేదు, మరీ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లకి ఆ ఎమ్మటి ప్లాంట్స్ లేవు కాబట్టి కొంచెం డిలే అయింది తప్ప అన్ని రోడ్లను కూడా టెండర్స్ పిలవటం జరిగింది. గతంలో ఇంటికి పంపించేది రైస్ అయ్యి ఇప్పుడు వండి పెట్టే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది. అంటే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ తల్లికి ఆహారం పెడతాం, బిడ్డ పుట్టిన తర్వాత కూడా తల్లికి ఆహారం పెడతాం, ఆ బిడ్డ బడికి వస్తే అంగన్వాడీలో భోజనం పెడతాం, మళ్ళీ హాస్టల్కి వెళ్తే హాస్టల్లో భోజనం పెడతాం. ఆ పాప పెద్దదయ్యేదాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. అంటే ప్రతి బిడ్డకి, పేదవాడి బిడ్డకి ఆమె యుక్త వయస్కురాలకు వచ్చేదాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఇటువంటి పథకం భారతదేశంలో మన రాష్ట్రంలోనే నడుస్తుంది. పోలవరం ముంపు ప్రాంత ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ముంపు ఉద్యోగులు ఖమ్మంలో ఆందోళన చేపట్టారు. నగరంలోని జెడ్పీ సెంటర్ నుంచి భారీ ప్రదర్శనతో కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలను లెక్క చేయకుండా పోరాడిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ముంపు ఉద్యోగులందరినీ తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రభుత్వం వేతనాలు ఇస్తున్నా తాము వాటిని తీసుకోవడం లేదని, ఆంధ్ర జీతం వద్దు, తెలంగాణ జీతమే ముద్దంటూ ఉద్యోగులు నినాదించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.
బైపాస్ రోడ్ విస్తరణకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. నగరంలోని శ్రీ విగ్రహం వద్ద బైపాస్ రోడ్ విస్తరణ పనులను తుమ్మల ప్రారంభించారు. నగర బైపాస్ రోడ్ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడున్న బైపాస్ రోడ్డును 6 లైన్లకు పెంచుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనులను ప్రారంభించింది. శ్రీ విగ్రహం వద్ద మంత్రి పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి పల్లెగూడెం వద్ద సాగర్ కాలువపై కొట్టుకుపోయిన బ్రిడ్జి ఫిల్లర్ ను ఆయన పరిశీలించారు. ఫిల్లర్ కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకల వివరాలు తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలను అధికారుల వద్ద తీసుకున్నారు. మంత్రి పర్యటనతో స్థానికుల్లో కొత్త బ్రిడ్జిపై అంశాలు చిగురిస్తున్నాయి. ఖమ్మంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కొత్త సినిమా ఇక సెలవు ప్రారంభమైంది. ఈ సినిమా నిర్మాతలు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు కావడంతో సినిమాను ఇక్కడే ప్రారంభించినట్లు తెలిపారు. కొత్త సినిమా ప్రారంభించడంతో నరసింహస్వామి గుట్టపై సినీ తారల సందడి నెలకొంది. గ్రీన్స్ అండ్ ఇన్నోవేటివ్ బ్యానర్ పై ఖమ్మం జిల్లాకు చెందిన శంకర్, వీర్య నాయకులు నిర్మిస్తున్న ఇక సెలవు ప్రేమ కథ చిత్రాన్ని ఖమ్మంలో క్లాప్ కొట్టారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చిత్ర మొదటి సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్ర షూటింగ్ ప్రారంభానికి నగర కమిషనర్ వేణు మనోహర్, సిఐలు నరేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా సాయి, దీప్తి నటిస్తున్నారు. ఈ చిత్రం ఒక మంచి ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతుందని సినిమా సిబ్బంది పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో నెలకు పైగా జరుగుతుందని వారు పేర్కొన్నారు. సాయి రవి, దీప్తి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అంతా ఆల్మోస్ట్ 70% ఖమ్మం పరిసర ప్రాంతాల్లో జరగబోతోంది. దీనికి నిర్మాతగా లోకల్ మన ఖమ్మం వాస్తవ్యులు శ్రీ గన్నవరపు చంద్రశేఖరు, డుంగ్రోత్ పిర్యానాయక్ గారు వ్యవహరిస్తున్నారు. కెమెరామెన్ వచ్చి ఇంతకుముందు మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఎడిటింగ్ వచ్చి వాళ్ళ బ్రదర్ నాగిరెడ్డి గారు. ఇంకా మ్యూజిక్ గంటాడి కృష్ణ మధు. అంతేనా 35 days ఖమ్మంలో జరుగుతుంది. మిగతా బ్యాలెన్స్ వచ్చి బెంగళూరు, వైజాగ్లో జరుగుతుంది. కొంచెం పార్ట్ ఇంకా మిగిలితే హైదరాబాద్లో ప్లాన్ చేస్తామండి. ఇది షెడ్యూల్ సార్. ఇది కంటిన్యూస్గా ఉంటుంది సార్ షెడ్యూల్. నేను 60 సినిమాలు గతంలో రాశారండి. ఇది 61వ సినిమా నాకు. అంటే రైటర్గా 61వ సినిమా, డైరెక్టర్గా మొదటి సినిమా. ఇది నా పేరు సాయి. ఇది నా 3rd మూవీ. ఫస్ట్ మూవీ నేను మారుతి గారి స్కూల్ నుంచి వచ్చాను. నాది ఫస్ట్ మూవీ వచ్చేసేసి బస్ స్టాప్ అండ్ సెకండ్ మూవీ గ్రీన్ సిగ్నల్. ఇది నా 3rd మూవీ. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చి శేఖర్ గారు అండి. శేఖర్ గారు అండ్ నాయక్ గారు. అండ్ ఫోటోగ్రఫీ శ్రీనివాస్ రెడ్డి గారు. డైరెక్టర్ వచ్చేసి నాగరాజ్ గారు. నేను ఫస్ట్ టైం ఖమ్మం వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడనే మూవీ షూటింగ్ 1 month ఫస్ట్ షెడ్యూల్. థ్యాంక్ యూ. నా పేరు దీప్తి. ఐమ్ బేసికలీ ఫ్రమ్ బెంగళూరు అనమాట. నా మదర్ టంగ్ వచ్చేసి తెలుగు, సో నాకు తెలుగు బావచ్చు. ఇది యాక్చువల్లీ నా కెరీర్లో 3rd మూవీ, బట్ తెలుగులో ఇది నా డెబ్యూట్ మూవీ. దిస్ మై ఫస్ట్ మూవీ తమిళ్ అండ్ సెకండ్ ఇస్ కన్నడ. నా తెలుగు చేస్తున్నాను. అండ్ ఈ మూవీలో ఆబ్వియస్లీ లీడ్ రోల్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ అనమాట. ఇంకా ఒక్కసారి వింటేనే ఎవరైనా తెలిసే ఓకే, అంత బాగుంది. మంత్రివర్గం నుంచి రాజయ్యను బర్తరఫ్ చేయడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఖమ్మం నగరంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక పెవిలియన్ మైదానం నుంచి భారీ ప్రదర్శన మధ్య కలెక్టరేట్కు చేరుకున్నారు.
భూదందాలకు భూ కబ్జాలకు సంబంధించి ఇసుక మాఫియాకు సంబంధించి అవినీతికి సంబంధించిన ఆరోపణలు పత్రికల్లో వచ్చినాయి. మరి వాటన్నిటినీ కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన కేసీఆర్ ఒక దళితుడి మీద వచ్చిన ఆరోపణని అడ్డం పెట్టుకొని ఆయనను మెడగోసినట్టుగా ఆయన తలదీసినట్టుగా కేసీఆర్ ఒక దురహంకారపూరితమైన నిర్ణయం తీసుకున్నాడు. దాని దళిత పీడిత వర్గాల సమాజం తీవ్రంగా నిరసన వ్యక్తం చేయాల్సిన సమయం ఇదేననే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంతేకాకుండా కేవలం అతని మీద ఆరోపణలు అనేది రుజువులు కాకపోయినా చర్య తీసుకోవడానికి కారణం అతను స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్లనే. ఒక రాజరిక వ్యవస్థలో ఒక మంత్రి రాజుని అడిగి చేయాల్సిందే కానీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు నీకు ఎక్కడదని చెప్పి రాజే కొన్ని నిర్ణయాలు స్వతంత్రంగా ఆయన శాఖ పరిధిలో తీసుకున్న సందర్భంగానే ఆ శాఖ పరిధిలో తీసుకున్న నిర్ణయాన్ని తీసుకునే హక్కు నీకు లేదని చెప్పి ఆయన కావాలని వేటేసిండని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. దీనికి నిరసనగా అదే సమయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మాదిగలకు మాలలకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణలో వెలమారెడ్డి సామాజిక వర్గం సంబంధించిన జనాభా 6%. ఇప్పుడు 10 మంది మంత్రులు ఉన్నారు కేసీఆర్తో. కానీ 17% పైగా మాల మాదిగలు ఉంటే వాళ్ళకు ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం లేదు. అంతేకాకుండా 50% మహిళలకు సంబంధించిన ఒక్కరికి మంత్రివర్గంలో స్థానం లేదు. ఈ విధంగా దళిత వ్యతిరేక మహిళా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేసీఆర్ని దళితులు మహిళలు క్షమించారనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ దిశగా కేసీఆర్ ప్రభుత్వం మీద అణగారిన కులాల దళితుల మహిళల పోరాటాన్ని ఉధృతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు నుంచి 15 వరకు నిరసన కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నాయి. అంతేకాకుండా 16 నుంచి కేసీఆర్ మీద దండయాత్ర వరంగల్ జిల్లా డాక్టర్ రాజయ్య నియోజకవర్గమైన గన్పూర్ నుంచే ప్రారంభించి ఏప్రిల్ 4వ తారీఖు నాడు లక్షలాది మందితో హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్లో ఉండే ఇంద్ర పార్కు నుంచే కేసీఆర్ ఇంటి మీదకి లక్షలాది మందితో దండయాత్ర కొనసాగుతుంది. దళితులను అణచివేయాలని చూస్తే రానున్న కాలంలో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ కంచుకోటగా మారబోతుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో పాలేరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం, సిపిఐ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున టీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ మంత్రి తుమ్మల గులాబీ కండవాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో తుమ్మల మాట్లాడారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తుమ్మల పిలుపునిచ్చారు. నూతన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని తుమ్మల పేర్కొన్నారు. ఈ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉపేంద్ర గారు తనయులు వెంకటేశ్వరరావు గారు, హరిప్రసాద్ గారు చేరిక సందర్భంలో వారికి అండగా నిలబడి వారికి రాజకీయంగా నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళు ఆ పార్టీకి చేసినటువంటి సేవలకు కానీ, ఆనాడు జిల్లా రాజకీయాల వాళ్ళ పాత్ర కానీ, ఈ జిల్లా నుంచి జరిగినటువంటి కాంగ్రెస్ పెద్దలకి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి శక్తిని కానీ ఆ కుటుంబానికి ఏమాత్రం కూడా ఉపయోగపడకపోగా ఆ పార్టీలో అవగాహనకు గురి అయినటువంటి వ్యక్తులు, ఆ పార్టీలో అవమానించబడ్డటువంటి వ్యక్తులు, ముఖ్యంగా పార్టీలో ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి వ్యక్తులు ఈనాడు కేవలం పదవుల కోసం కాకుండా, ప్రలోభాల కోసం కాకుండా, ఆత్మగౌరవం కోసం ఈనాడు కొత్త తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారిద్దరికీ తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని, గౌరవాన్ని ఇస్తుంది అని చెప్పి వేదిక సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆడ మీద ఉన్నటువంటి నమ్మకంతో వచ్చినటువంటి వేలాది మంది ప్రజానీకానికి, ముఖ్యంగా ముదిగొండ మండల వాసులకి వెంకటేశ్వరరావు గారు ఏది చెప్తే అది అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించేటటువంటి బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన గారు 2 కోరికలు కోరారు. పెద్ద మండల లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని చెప్పారు. అది తప్పకుండా సంవత్సర కాలంలో చేసి పెడతానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రెండవది మాదాపురం రేంజర్ మీద కూడా లిఫ్ట్ కావాలని అడిగారు. అది ఎన్ఎస్పీ కాబట్టి రేపు ఇన్వెస్టిగేషన్ పంపించి తీసుకుంటే ఉంటే ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేపిస్తానని మాత్రం మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈనాడు ఈ మండలంలో కూడా గత అనేక సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమంలో భాగం పంచుకున్నాం. కానీ సంతృప్తి లేదు, రాజకీయపరమైనటువంటి ఆనందం లేదు, చేసినటువంటి సంతృప్తి లేకపోగా ఈ మండలంలో ఈ రోడ్డే ఉంది. ముదిగొండ నుంచి వల్లది ఆనాడు మొట్టమొదటి ఎమ్మెల్యే బాజీ హనుమంతు. సిపిఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన ఈ కవి సమ్మేళనానికి ప్రముఖ గాయకుడు, కవి సుద్దాల అశోక్ తేజ, గౌరీశంకర్ హాజరయ్యారు.
నేటి తరంలో కమ్యూనిస్టుల అవసరాన్ని సుద్దాల తన పాట రూపంలో పాడి వినిపించారు. నిరంతరం ప్రజా పోరాటాల్లో ఉండే కమ్యూనిస్టులు నిజమైన రాజకీయ నాయకులన్నారు. ఖమ్మం జిల్లాలో మార్చి 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనానికి పలువురు కవులు, సిపిఐ నేతలు పాల్గొన్నారు. సరైనటువంటి అడుగులు వేసామనుకుంటే ముందుకు పోవడానికి అవకాశం, ఐక్యం తీసుకురావడానికి అవకాశం, సమాజానికి అవసరమైనటువంటి చికిత్స చేసేటువంటి కార్యకర్తలుగా సైనికులు తయారు చేసే దాంట్లో మనందరి పాత్ర ఉందని భావిస్తాం. దుఃఖపట్టు పెట్టుకొని కమ్యూనిస్టు సోదరులకు ఓటు వేయకుంటేనే దొంగ నోట్ల దొంగ ఓట్ల సీట్లు రాకపోతేనే సుత్తి కొడవలంచులపై పొడిచి ఉన్న ఎర్ర చుక్క చూపు మార్చుకుంటుందా, యుద్ధమాపి వేస్తుందా, ఎర్ర సేన లాంగు మార్చు అడుగు వెనక్కేయదని కమ్యూనిస్టుల అవసరం. మార్క్స్ అయినా లెనినైనా కమ్యూనిస్టు ఎవరైనా ఓట్ల కొరకు కాదు కదా ఎర్ర జెండ ఎత్తింది, ఎర్ర బాట పట్టింది. పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై జరిగిన దాడిని నిరసిస్తూ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో బయలుదేరిన ఎమ్మెల్యే జెడ్పీ సెంటర్ వరకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సమయంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ సెక్రటరేట్ ఛాతీ హాస్పిటల్ ను తరలించవద్దని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉందని, అంత మాత్రాన ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించడం దారుణమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన దాడిలో టీపీసీసీ అధ్యక్షుడికి తీవ్ర గాయాలు అయ్యాయని, ఇలాంటి చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజల సొమ్మును కాపాడడానికి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సచివాలయాన్ని పిచ్చాసుపత్రి ఎర్రగడ్డకు తరలించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏదైతుందో దాన్ని ప్రతిఘటిస్తూ గవర్నర్ గారికి నిన్న మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండి గవర్నర్ గారి రాజ్భవన్ వరకు పాదయాత్ర చేపట్టిన సందర్భంగా దాన్ని నిలిపివేస్తూ దాన్ని సాగకుండా అడ్డుకొని పోలీసుల ద్వారా ఈ ప్రభుత్వం మా నాయకులందరినీ అరెస్టు చేయటమే కాకుండా దానికి పాదయాత్రకు అనుమతి లేదని చెప్తూ పొన్నాల లక్ష్మయ్య గారిని అరెస్టు చేసే పరిణామాల దృష్ట్యా వారిని తీవ్రంగా హింసించి మానసికంగా శారీరకంగా వారిని క్షోభపెట్టి వారికి గాయాల పాలయ్యేలాగా ఈ ప్రభుత్వం పోలీసుల ద్వారా దమనకాండ జరపడం అనేది అత్యంత హేయమైన కార్యక్రమం, నీతిబాహ్యం. ఇలాంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి వారి నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ఆ హక్కుని కాలరాయాలని చెప్పి అనుకోవటం ప్రభుత్వాల యొక్క మొండి వైఖరికి నిదర్శనం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మీరు ఇలాగా అనగదొక్కిన కొద్దీ కార్యకర్తలు మరింత చైతన్యవంతం అవుతారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏయున్నా కూడా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏయున్నా కూడా వాటిని తప్పకుండా మేము ఎదుర్కొంటాం. సచివాలయాన్ని తరలించనివ్వము. అలాగే సచివాలయాన్ని పిచ్చాసుపత్రికి తరలించిన లేదా జాతీయ ఆసుపత్రిని వికారాబాద్కు తరలించినా కూడా ప్రజలకు ఇబ్బంది జరుగుద్ది. కాబట్టి వాస్తు దోషాలని చెప్పి లేదా మూఢనమ్మకాల పేరిట ఇలాంటి నిర్ణయాలను ప్రజల మీద రుద్దవద్దని చెప్పి మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకెప్పుడైనా సరే మా పిసిసి ప్రెసిడెంట్ గారి మీద కానీ లేదా మా ఎమ్మెల్యేలు ఎంపీల మీద కానీ ఇలాంటి కార్యకర్తల మీద కానీ లేకపోతే సామాన్య ప్రజల మీద కానీ ఇలాంటి దమనకాండని కొనసాగిస్తే మేము ప్రతిఘటిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖమ్మం జిల్లాను వేగంగా అభివృద్ధి చేసి చూపిస్తా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పోలవరం ముంపు ప్రాంత ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలని ముంపు ప్రాంత ఉద్యోగుల డిమాండ్. రాజయ్య బర్తరఫ్పై మండిపడ్డ దళిత సంఘాలు. రాజయ్యను వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవాలి మందకృష్ణ మాదిగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.